దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. గద్దరి యోగి హృత్కమల గంధరసానుభవంబుజందు పెన్నిద్దపు గండుదేటి ధరణీసుత కౌగిలి పంజరంబునన్ ముద్దులు గుల్కురా చిలుక ముక్తి నిధానమా రామ రాగదే తద్దియ నేడు నా కడకు దాశరథి కరుణాపయోనిధి. భావము: ముక్తికి నిధి వంటి వాడవైన ఓ శ్రీరామ, యోగంలో ఆరితేరిన యోగి హృదయ పద్మంలోని పరిమళ మకరంద రసాన్ని ఆస్వాదించే అందమైన మగతుమ్మెదవు. భూపుత్రి సీతాదేవి ఆలింగన పంజరములో ముద్దులు కులికే రాచిలుకవు. ఈరోజు నాకు అత్యంత సమీపానికి రావయ్యా రామా. వ్యాఖ్య: యోగి హృదయ పదంలో భక్తిరస మకరందం ఉంటుంది. ఆ భక్తిరసం అనే తేనె ఆస్వాదించే మగతుమ్మెద రామచంద్రుడు. యోగి హృదయతత్వాన్ని ఎరిగిన యోగి రామచంద్రుడు అన్నమాట. సీతాదేవి కౌగిలి పంజరంలో ముద్దులు చిలికే రామచిలుక రాముడు. అంటే భోగి హృదయతత్వాన్ని అర్థం చేసుకున్న భోగిచంద్రుడు శ్రీరామచంద్రుడు అన్నమాట. అందులోనూ రాచిలుక అన్నందువల్ల రాజభోగి, యోగుల్లో యోగి, భోగుల్లో భోగి, యోగరాజు భోగరాజు. అలాంటి ఆయనను అతి సామాన్యుడైన భక్త రామదాసు పిలుస్తున్నాడు. అతి సమీపానికి రమ్మంటున్నాడు. యోగాన్ని భోగాన్ని వదిలి రాగం దగ్గరికి వస్తాడు. రాగమే భక్తి అన్నారు నారదుల వారు. ఇంకేం భక్తి చేస్తుంది? భక్తుణ్ణి సామీప్యానికి తీసుకోవడానికి అతి సామీప్యానికి వస్తాడు. ఆ తర్వాత సాలోక్య సారూప్య సాయుధ్యాలు కలిగిస్తాడు.